హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ రాన్ అయితే అయిపోయింది. సో ఈరోజు స్టార్టింగ్లోనే కోడీ రోడ్స్ వర్సెస్ డ్రూ మ్యాకెంటైర్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో చాలామంది ఫ్యాన్స్ కోడీ రోడ్సే విన్ అవుతారు అనుకున్నారు. కాకపోతే విన్నింగ్ రిజల్ట్ అనేది చాలా చేంజ్గా వచ్చింది. సో ఈ మ్యాచ్ ఎండింగ్లో జిమ్మీ ఊసో వచ్చి కోడీ రోడ్స్ పైన అటాక్ చేద్దామని చూస్తారు. బట్ అప్పుడు కోడీ రోడ్సే జిమ్మీ ఊసో పైన అటాక్ చేసి రింగ్ బయటకి పంపిస్తారు. అండ్ దాని తర్వాత కోడీ రోడ్స్ రింగ్లో డ్రూ మ్యాకెంటైర్కి క్రాస్ రోడ్ ఇద్దామని చూస్తారు. అప్పుడే వెనకాల నుండి సోలో సికోవా వచ్చి కోడీ రోడ్స్కి సమ్మాన్ స్పైక్ కొడతారు. అండ్ దాని తర్వాత డ్రూ మ్యాకెంటైర్ కోడీ రోడ్స్కి క్లేమోర్ కనెక్ట్ చేస్తారు, కవర్ చేస్తారు, పిన్ కౌంట్ అయిపోతుంది. ఈ మ్యాచ్లో మన డ్రూ మ్యాకెంటైర్ అయితే విన్ అవుతారు. సో ఈ మ్యాచ్లో జిమ్మీ ఊసో అండ్ సోలో సికోవా ఇంటరప్ట్ చేయడం వల్ల కోడీ రోడ్స్ ఈ మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. సో చాలా రోజుల తర్వాతనైతే కోడీ రోడ్స్ ఓడిపోయినారు. సో డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేసినప్పటి నుండి చాలా తక్కువ మ్యాచెస్లో కోడీ రోడ్స్ ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ డ్రూ మ్యాకెంటైర్తో కోడీ రోడ్స్ ఓడిపోయినారు. అండ్ నెక్స్ట్ మనకి లాకర్ రూమ్లో కోడీ రోడ్స్ ఉంటారు. సో అప్పుడు అక్కడికి ఆడమ్ పియర్స్ వస్తారు. సో ఆడమ్ పియర్స్ ఏమంటారంటే, సో నువ్వు బాగానే ఉన్నావు కదా, సో నీకు ఏం కావాలని మన కోడీ రోడ్స్ని అడుగుతారు ఆడమ్ పియర్స్. సో నేను బాగానే ఉన్నాను, నాకేం అవసరం లేదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని మన కోడీ రోడ్స్ అంటారు. అండ్ వెంటనే అక్కడ నుండి ఆడమ్ పియర్స్ వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ అక్కడికి మళ్ళీ సెత్ రాలిన్స్ అయితే వస్తారు. సెత్ రాలిన్స్ వచ్చి నేనున్నాను అన్నట్టుగా కోడీ రోడ్స్ పైన చేయేస్తారు. అండ్ వెంటనే మళ్ళీ సెత్ రాలిన్స్ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ మనకి ఉమెన్స్ బ్యాటిల్ రాయల్ చూడడానికి దొరికింది ఫర్ ద ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ క్వాలిఫైయింగ్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో రక్వెల్ రోడ్రిగేజ్ అయితే రిటర్న్ చేసింది. సో ఈ మ్యాచ్ కూడా చాలా బాగుంది. సో ఈ మ్యాచ్ ఎండింగ్లో మనకి మిచిన్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్ అండ్ అలాగే షైనా బెజ్లర్, జోయి స్టార్క్ అయితే మిగులుతారు. సో ఫైనల్గా ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో విన్ అయింది ఇంకెవరో కాదు, రక్వెల్ రోడ్రిగేజ్. సో ఫైనల్ ఈరోజు రాలో రక్వెల్ రిటర్న్ చేసింది అండ్ మ్యాచ్ని కూడా విన్ అయింది. ఇప్పుడు క్వాలిఫై కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్లో రక్వెల్ రోడ్రిగేజ్ కూడా ఫైట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి రియా రిప్లీ అండ్ నయా జాక్స్ ఇంటర్వ్యూ వీడియోని అయితే చూపిస్తారు. ఈ వీడియోలో మన రియా రిప్లీ ఏమంటుందంటే, సో నేను ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాను. సో నేను ఇప్పుడు ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ని. కొన్నిసార్లు నేను గివప్ ఇద్దామని చూస్తాను, కాకపోతే నేను గివప్ ఇవ్వను. సో నేనేంటో నేను ప్రూవ్ చేస్తాను అని మన రియా రిప్లీ చెప్తుంది. అండ్ నెక్స్ట్ నయా జాక్స్ ఏమంటుందంటే, నువ్వు నాలో సగం ఉన్నావు, నేను నీకంటే డబుల్ ఉన్నానని నయా జాక్స్ అంటది. అండ్ అంతేకాదు పవర్స్లో కూడా నేను నీకంటే ట్రిపుల్ పవర్ఫుల్గా ఉంటాను. సో నువ్వు నాతో పోలిస్తే చాలా వీక్ అని మన నయా జాక్స్ అంటది. అండ్ నెక్స్ట్ రియా రిప్లీ ఏమంటుందంటే, సో మనం ఎలిమినేషన్ ఛాంబర్లో చూసుకుందామని రియా రిప్లీ అంటది. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్లో కూడా కాదు, ఎరీనా అవుట్ సైడ్లో మనకి ఆర్ట్రూత్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో మన ఆర్ట్రూత్ కొంచెం సాడ్గా కనిపిస్తారు. ఆర్ట్రూత్ ఏమంటారంటే, సో నేను జడ్జిమెంట్ డేలో వెళ్ళాలని చూసినాను, కాకపోతే నేను వెళ్ళలేకపోయినాను. డేమియన్ ప్రీస్ట్ కంటిన్యూగా నా పైన అటాక్ చేస్తూనే ఉన్నారు. సో నేను మాత్రం జెన్యూన్గా ఉన్నానని మన ఆర్ట్రూత్ అంటారు. సో ఏదేమైనా నేను ఇప్పుడు జడ్జిమెంట్ డేలో లేను. సో నా వెనకాల డిఎక్స్ ఉంది, అంటే ఇప్పుడు మన డిఐవై టొమాసో చియాంపా అండ్ జానీ గార్గానోని మన ఆర్ట్రూత్ డి జనరేషన్ ఎక్స్ అనుకుంటున్నారు. సో డి జనరేషన్ ఎక్స్ అంటే ట్రిపుల్ హెచ్ మన షాన్ మైకల్స్ అండ్ డిఐవైని డిఎక్స్ అనుకుంటున్నారు మన ఆర్ట్రూత్. సో ఇక్కడతో ఈ ఇంటర్వ్యూ అనేది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకి బ్యారికేడ్ సైడ్ యూఎఫ్సి లైట్ వెయిట్ ఛాంపియన్ చాండ్రల్ అయితే కనిపిస్తారు. సో డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ యూఎఫ్సి మెర్జ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఒక యూఎఫ్సి సూపర్ స్టార్ మన డబ్ల్యూడబ్ల్యూలో రావడం, యూఎఫ్సి ఛాంపియన్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ రాలోనైతే కనిపించినారు. సో ఇదే ఫస్ట్ టైం. సో చాండ్రల్ ఏమంటారంటే, మన కానర్ మెగ్రేగర్కి ఛాలెంజ్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్లో చాడ్ గేబుల్ కనిపిస్తారు. సో చాడ్ గేబుల్ కొంచెం కోపంలో కనిపిస్తారు. సో వైకింగ్ రైడర్స్ పైన కోపం చూపిస్తారు. సో మీరు ప్రతి దాంట్లో మాకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇంటరప్ట్ చేస్తున్నారని మన చాడ్ గేబుల్ కోపం చూపిస్తారు. అండ్ ఛాలెంజ్ కూడా చేస్తారు ఐవార్కి. సో ఈరోజు రాలో మనకి చాడ్ గేబుల్ వర్సెస్ వైకింగ్ రైడర్ అంటే ఐవార్ మధ్య మ్యాచ్ అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి టొమాసో చియాంపా అండ్ జానీ గార్గానో అండ్ మిజ్ అండ్ ఆర్ట్రూత్ వర్సెస్ జడ్జిమెంట్ డే మధ్య ఒక 8-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరుగుతుంది. సో ఈ మ్యాచ్ నిజంగా చాలా బాగుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు రింగ్లో ఫైట్ చేసినా సరే ఫ్యాన్స్ అందరూ ఆర్ట్రూత్ ఫైట్ చేయాలని డిమాండ్ చేసినారు. సో ఫ్యాన్స్ మాత్రం ఆర్ట్రూత్కి చాలా సపోర్ట్ చేసినారు. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో విన్ అయింది ఇంకెవరో కాదు, జడ్జిమెంట్ డే. ఆర్ట్రూత్ బాగానే ఫైట్ చేస్తారు, కాకపోతే ఏం లాభం లేకుండా పోతుంది. ఈ మ్యాచ్ విన్నర్ మాత్రం జడ్జిమెంట్ డేనే అవుతారు.
అండ్ నెక్స్ట్ బెక్కీ లించ్ రింగ్లోకి వస్తుంది. సో బెక్కీ లించ్ ఏమంటుందంటే, సో నేను ఫస్ట్ టైం ఎలిమినేషన్ ఛాంబర్లో ఫైట్ చేయబోతున్నాను. సో నేను ఎలిమినేషన్ ఛాంబర్లో ప్రతి ఒక్కరికి పిన్ చేసి ఓడిపిస్తాను అండ్ నేను విన్ అవుతాను. అండ్ దాని తర్వాత రియా రిప్లీకి ఛాలెంజ్ చేస్తానని మన బెక్కీ లించ్ అయితే అంటది. అండ్ దాని తర్వాత లీ మోర్గన్, రాక్వెల్ రోడ్రిగేజ్ అండ్ టిఫనీ అండ్ అలాగే నవోమి అండ్ బియాంకా బెలర్ అందరూ వస్తారు. సో నేను విన్ అవుతానంటే నేను విన్ అవుతానని అందరూ అయితే అనుకుంటారు. అండ్ వీళ్ళ మధ్య ఒక మంచి బ్రాల్ అయితే జరుగుతుంది. సో ఈ బ్రాల్లో మళ్ళీ నయా జాక్స్ ఇన్వాల్వ్ అవుతుంది. సో నయా జాక్స్ వచ్చి అందరి పైన అటాక్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరి పైన అటాక్ చేస్తుంది. బెక్కీ లించ్ పైన, బియాంకా బెలర్ పైన, టిఫనీ పైన అండ్ అలాగే లీ మోర్గన్ పైన. సో అందరినీ కింద పడేస్తుంది. సో రింగ్లో ఒక నయా జాక్స్ మాత్రమే నిల్చుంటుంది. సో ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ నయా జాక్స్దే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చాడ్ గేబుల్ వర్సెస్ ఐవార్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్లో మన చాడ్ గేబుల్ చాలా బాగా ఫైట్ చేసినారు. అండ్ ఫ్యాన్స్ కూడా చాడ్ గేబుల్కి చాలా సపోర్ట్ చూపించినారు. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్లో మన చాడ్ గేబుల్ ఐవార్కి యాంకిల్ లాక్లో వేస్తారు. అండ్ అప్పుడే మన ఐవార్ ట్యాప్ అవుట్ చేస్తారు. అండ్ ఈ మ్యాచ్లో చాడ్ గేబుల్ విన్ అవుతారు. సో చాడ్ గేబుల్ విన్ అయిన తర్వాత ఓటిస్ అండ్ మ్యాగ్జిన్ డుప్రే, అకిరా తోజా వచ్చి రింగ్లో సెలబ్రేట్ చేస్తారు. అండ్ మనకి నెక్స్ట్ రా మెయిన్ ఈవెంట్లో మన జే ఉసో వర్సెస్ గుంతర్ మధ్య మ్యాచ్ అయితే జరిగింది ఫర్ ద ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం. సో ఈ మ్యాచ్ నిజంగా చాలా బాగుంది. సో ఈ మ్యాచ్లో చాలామంది ఫ్యాన్స్ జే ఉసో విన్ అయితే బాగుంటుందని చాలామంది ఫ్యాన్స్ అయితే అనుకున్నారు. అండ్ జే ఉసో గుంతర్కి 4 స్పియర్లు అయితే కనెక్ట్ చేసినారు. అండ్ అంతేకాదు రింగ్ ఏప్రిల్ మీద కూడా జే ఉసో మన గుంతర్కి స్పియర్ అయితే కనెక్ట్ చేసినారు. అండ్ మళ్ళీ రింగ్లోకి వచ్చి జే ఉసో గుంతర్కి స్పియర్ కనెక్ట్ చేస్తారు అండ్ కవర్ చేస్తారు. రెఫరీ 2 కౌంట్ చేస్తారు. 3 కౌంట్ చేసేలోపు అక్కడ బెల్ మోగిపోతుంది. సో జిమ్మీ ఉసో వచ్చి బెల్ కొట్టేస్తారు. సో అప్పుడు రెఫరీ కొంచెం షాక్ అయ్యి, సో ఎందుకు అలా జరిగిందని షాక్ అయ్యి మన రెఫరీ చూస్తుంటారు. అండ్ అక్కడ ఉన్న అఫీషియల్స్ జిమ్మీ ఉసోని బయటకు పొమ్మని చెప్తారు. సో జే ఉసో జిమ్మీ ఉసో పైన అటాక్ చేస్తారు అండ్ రింగ్లోకి వస్తారు. జే ఉసో గుంతర్కి ఫ్లాష్ కొడదామని చూస్తారు. సో ఆ ఫ్లాష్ కొట్టే టైంలోనే మన గుంతర్ జే ఉసోకి కవర్ చేస్తారు అండ్ పిన్ కౌంట్ అయిపోతుంది. ఈ మ్యాచ్లో విన్ అవుతారు గుంతర్. సో గుంతర్ ఇప్పుడు స్టిల్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్. సో ఈ మ్యాచ్లో జే ఉసో ఓడిపోతారు జిమ్మీ ఉసో ఇంటరప్ట్ చేయడం వల్ల. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత జిమ్మీ ఉసో రింగ్లోకి వస్తారు అండ్ జిమ్మీ ఉసో జే ఉసోకి సూపర్ కిక్ కొడతారు. అండ్ దాని తర్వాత యూసోస్ ఫ్లాష్ కనెక్ట్ చేస్తారు అండ్ మళ్ళీ ఒకసారి యూసోస్ ఫ్లాష్ అయితే కనెక్ట్ చేస్తారు. అండ్ జే ఉసోకి జిమ్మీ ఉసో ఏమంటారంటే, సో నువ్వు ఎంత దూరం వెళ్ళినా నా నుండి తప్పించుకోలేవు, ఎందుకంటే నీకంటే నేను పెద్దవాడిని, సో నువ్వు చాలా చిన్నవాడివని మన జే ఉసోకి జిమ్మీ ఉసో చెప్తారు. సో ఇక్కడితో రా అనేది అయిపోయింది. సో ఈరోజు రా స్టార్టింగ్లో బ్లడ్ లైన్ ఇంటరప్ట్ చేస్తారు అండ్ ఈరోజు రా ఎండింగ్లో కూడా బ్లడ్ లైన్ ఇంటరప్ట్ చేస్తుంది. అండ్ దానివల్లనే మ్యాచెస్ లాస్ అవ్వడం జరుగుతుంది మనకి రా స్టార్టింగ్లో కావచ్చు, ఎండింగ్లో కావచ్చు. సో మరి మీకు ఈరోజు రా నచ్చిందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.